ఒకసారి అమర్ గారు ఒపీనియన్ తెలుసుకుందాం. అమర్ గారు, సో ఇవాళ మధ్యాహ్నం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేశారు, యుద్ధం ఎక్కువ కాలం కంటిన్యూ అవుతే మనకు ఇబ్బంది అని చెప్పి. బట్ సరే, ఇది తాత్కాలిక విరామమా లేకపోతే పూర్తి విరామమా అయితే తెలియదు, కానీ మనకు కావాల్సిందే జరిగింది. ఇప్పుడైతే ఈ తాత్కాలిక విరామం కూడా పెద్ద రిస్పెక్టే. సో ఒకటి ప్రతిపక్షం నుంచి ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, ఈ లోక్సభలో ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని చంపడాన్ని ఎందుకు ఖండించలేదు నరేంద్ర మోడీ? ఇప్పటికి కూడా అఫీషియల్ గా భారతదేశ ప్రభుత్వం అత్యున్నత వ్యక్తుల నుంచి ఎందుకు ఖండన రావట్లేదు అని అంటారు. భరత్ గారు, మొదట మీకు నమస్కారము, అట్లాగే మన ప్రేక్షకులకు. ఇప్పుడు భరత్ గారు, మీరు ఇందాక ఒక విషయం చెప్తున్నారు కదా, భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేసి వాళ్ళ అధ్యక్షుడిని ఎత్తుకురావాలనేది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ద సక్సెస్ ఆఫ్ భారత్ ఈజ్ క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ వార్ స్ట్రాటజీలో ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఏ వార్ కూడా అంత స్పీడ్ గా కొట్టేసి దాంతో పాటుగా డిప్లొమాటిక్ ప్రెషర్ మనం బిల్డ్ చేసి వాళ్ళు రిటాలియేట్ చేయకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం. సో దట్ ఈస్ అ సక్సెస్. అదే ఈ రోజు అమెరికా అనే దేశము ఇరాన్ పైన 2 గంటలలో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రకటించి స్టార్ట్ చేసిన వారిది 2 గంటలు కాదు కదా, 25 రోజులైనా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నది. వాళ్ళంతటా వాళ్ళు దెర్ ఇస్ నో ఎగ్జిట్ రూట్, అమెరికాకి ఎగ్జిట్ రూట్ లేక వాళ్ళు చివరికి 5 రోజులు అనే ఒక తాత్కాలిక విరామం ఇచ్చి స్లోగా నాకు తెలిసి వాళ్ళు అంటే బ్యాక్అవుట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అయితే సరే, ఇది భారత యొక్క క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ వార్ స్ట్రాటజీలో మనం ఎంత పర్ఫెక్ట్ గా సక్సెస్ అయినాం అనేది ప్రపంచంలో అనేక దేశాలు ఆపరేషన్ సింధూర్ ను చాలా గొప్ప గొప్ప వార్ స్ట్రాటజిస్టులు కూడా సర్ప్రైజింగ్ గా వాళ్ళు ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా చక్కగా 4 అంశాల గురించి డిస్కస్ చేశారు. ఫస్ట్, భారతీయుల యొక్క రక్షణ, భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం అనేది హైయెస్ట్ ప్రయారిటీ. 13 దేశాల అధినేతలతో నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను, అక్కడ ఉన్న భారతీయుల యొక్క రక్షణ ఇంపార్టెంట్ అని. అట్లాగే మన దేశంలో ఉండే రైతులకు ఫర్టిలైజర్స్ కావచ్చు, లేకుంటే యూరియా కావచ్చు, ఇది ప్రపంచంలో 3,000 రూపాయలు ఉన్నా కూడా బస్తా యూరియాకు మేము కేవలం 285 రూపాయలకే మన రైతులకు ఇవ్వడానికి 100% 1 రూపాయి కూడా పెంచేది లేదు, అంతే ధరకు మేము ఇస్తాము అనేది కూడా వాళ్ళ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి. అట్లాగే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ గురించి కూడా వారు మాట్లాడారు, దాని విషయంలో కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. అది మన పైన ఇంత ప్రెషర్ ఉన్నా కూడా మేము డీజిల్ పైన పెట్రోల్ పైన ఇంకా దాన్ని స్టేబుల్ గా ఉంచాము అనే విషయం చెప్పారు. అట్లాగే మూడోది ఎనర్జీ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. ఎల్పిజి సిలిండర్లను, ఎల్పిజి యొక్క ప్రొడక్షన్ మేము ఎట్లా పెంచుకున్నాము గత 15 రోజులలో, ఆ తర్వాత హార్ముజ్ స్ట్రైట్ నుంచి ఏ విధంగా మన నౌకలను, ఏదైతే ఎల్పిజి నౌకలు కావచ్చు లేకుంటే క్రూడ్ ఆయిల్ నౌకలను ఎట్లా తీసుకొచ్చాము, అవసరమైతే మన రక్షణ దళాన్ని, మన నౌకా దళాన్ని కూడా పంపించి అక్కడి నుంచి తీసుకొస్తాము. ఈ విషయంలో లాస్ట్ విషయం, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, ఇట్లాంటి యుద్ధాలు జరిగినప్పుడే ఈ టెర్రరిస్టులు, ఆ తర్వాత ఈ కొంతమంది మాబ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు, మాఫియా టైప్ వాళ్ళు వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూపించి చిల్లర వేషాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి మన కోస్టల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, అట్లాగే స్ట్రాటజిక్ లొకేషన్స్ యొక్క సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేశాము, అనుక్షణం వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. సో వారు చాలా కాంప్రిహెన్సివ్ గా భారతదేశానికి పార్లమెంటు కేంద్రంగా మొత్తం దేశ ప్రజలకు ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు. దాంతో పాటు ప్రపంచ మానవాళికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి యుద్ధాలతో మానవాళికి చాలా ఇబ్బందులు ఎదురైతాయి. కామన్ పీపుల్ అంటే సామాన్య జనులు, సామాన్య ప్రజలు, ఏ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు సామాన్యంగానే ఉంటారు కదా. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న సామాన్య ప్రజలైనా, తర్వాత ఇజ్రాయెల్ లో ఉన్న సామాన్య ప్రజలైనా కూడా సామాన్య ప్రజలను చంపడం అయితే తప్పు. సో అలాంటి మానవతా దృక్పథంతో ఇది చేయడం జరిగింది. సో యుద్ధాన్ని వెంటనే విరమించాలని వారు కూడా కోరుకున్నారు. విత్ ఇన్ 1 hour లోనో 2 hours లోనో ట్రూత్ దానిలో పెట్టడం కూడా చాలా ఆశించదగ్గ పరిణామం. సరే, దానిలో మోడీ గారు అందరితో మాట్లాడడం, విమర్శ వస్తుంది ఏంటంటే, మనం విశ్వగురు అని ప్రకటించుకుంటున్నాం, ఇటువంటి దానికే మన విదేశాంగ విధానం ఇండిపెండెంట్ గా లేదు, అమెరికా ఒత్తిడికి చాలా తలగ్గుతున్నాం, రష్యా నుంచి వేవర్ మనకు వాళ్ళు ఇవ్వడం ఏంటి,
ఒక నెల పాటు కొనుగోలు లేదు, చేసుకోవచ్చు భరత్ అని గారు, మనం చెప్పడం already ఏంటి? discuss చేశాము. తర్వాత ఇరాన్ తో వాళ్ళని మనకు మంచి టర్మ్స్, ఇరాన్ తో మనకు ఇక్కడ చాలా point మంచి టర్మ్స్ ఏంటంటే- ఉన్నాయి. కానీ ఎందుకు బహిరంగ మనం ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే సరే, వెనిజులాతో అంటే మనకు పెద్ద డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు, కానీ ఇరాన్ తో మంచి భరత్ రిలేషన్ గారు, ఉన్నప్పుడు ఎందుకు ఇరాన్ ఖండించలేదు? అధ్యక్షుడు చచ్చిపోతే ఇరాన్ లోనే సంబరాలు చేసుకున్నారు. మనం ఎట్లా ఖండిస్తామండి? అతను ఒక నియంత, అతను కేవలం ఒక నెల రోజులలోనే మీరు 4,000 అన్నారు ఇందాక, కొన్ని అల్ జజీరా లాంటి ఛానల్లో 12,000 అన్నారు. యాక్చువల్ గా సోషల్ మీడియాలో అనేక మంది చెప్పేది ఏంటంటే, ఇరానియన్స్ చెప్పేదంటే దాదాపు 30,000 మందిని చంపారని. అంటే కేవలం నెల 15 రోజులలో 30,000 మందిని చంపిన వ్యక్తి వాడు నియంత అవుతాడా, టెర్రరిస్ట్ అవుతాడా, ఒక దేశ అధ్యక్షుడు అవుతాడు? దేశ అధ్యక్షుడు అంటే ఆ దేశాన్ని, ఆ సమాజాన్ని కాపాడేటి వాడు అధ్యక్షుడు. అంతేగాని ఆ సమాజంలో ఉండే వాళ్ళను నేను 30,000 మందిని చంపేస్తా, అవసరమైతే ఎవరినంటే వాళ్ళని చంపేస్తా అంటే అది కరెక్ట్ విషయం అనిపించుకోదు. ప్లస్ అతను చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సమాజంలో ఉండే అనేక మంది బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. వాళ్ళు ఇంకా మన భారతదేశంలో ఉండే కొంతమంది అంటే కన్నీరు కారుస్తూ ఉంటే, అయ్యో మా కెమెని చచ్చిపోయినాడు అనే వీడియోలకు వాళ్ళు ట్రోలింగ్ చేశారు. ఏదో ఇరానియన్స్ ట్రోలింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఇరాన్ ఇంకా మనకు సిగ్గు లేకుండా ప్రజల నుంచి ఇంత సపోర్ట్ లేదే యుఎస్ మీద ఇట్లా యుద్ధం చేయగలిగిందా ఇరాన్?